నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీకి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు, వైఎస్ జగన్ అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది కంప్లీట్గా తెనాలి టూర్తో కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయింది పార్టీ అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో పార్టీలో ఉండేటువంటి చాలామంది నేతలు కూడా అమ్మనా బూతులు తిడుతున్నారు జగన్ అని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అదేగాక పార్టీలోంచి కొంతమంది నేతలు కూడా ఈ టూర్ తర్వాతే ఎక్కువ మంది బయటకు వెళ్తున్నారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి జగన్ తెనాలి టూర్ని ఎలా చూడాలంటారు? జగన్ రెడ్డి గారు తెనాలి టూర్ మిస్ఫైర్ అయింది, బ్లాస్ట్ అయింది, వికటించింది అని చెప్పక తప్పదు. జగన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయటం కోసం, వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయటం కోసం తెనాలి టూరు వెళ్తున్నారు, వాళ్ళని పరామర్శిస్తారు అని ముందు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆయన వెళ్ళి తెనాల్లో ఆ నిందితులు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించాడు? వాళ్ళని కదా పరామర్శించాలా? కుటుంబ సభ్యుల్ని పెట్టి వాళ్ళని కనపడకుండా ఎందుకు చేశారు? నెక్స్ట్ క్వశ్చను. వీళ్ళు ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, జైలు నుంచి అప్పటికి రిలీజ్ అయ్యి 3 days అయింది. వాళ్ళు కనిపించకుండా పోయారు ఆ పరిసర ప్రాంతాల్లో. ఆ రోజు ప్రెస్ మీడియా దగ్గర జగనన్నయ్య దగ్గర వాళ్ళు ఉండే ఎందుకు అవాయిడ్ చేశారు అంటే వాళ్ళని పక్కన పెట్టుకొని సమర్థిస్తే ఇంకా నెగిటివ్ వెళ్తుందన్న భయంతో కూడిన ఆందోళనతో వచ్చిన డెసిషనా? ఉంచుకునేది ఉండే, సపోర్ట్ చేసేది ఉండే, ఏమవుతుందో ఇంకా రెస్పాన్స్ చూసేది ఉండే. ఒకటి. రెండోది, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు. మరి ఇటువంటి అక్యూజ్డ్గా ఉన్న కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయడం కరెక్టేనా? సార్ ఇక్కడ నాకు ఒక్క పాయింట్ సార్, ఏదైతే పెళ్లి కావాల్సిన ఆడపిల్లని పక్కన పెట్టుకొని ఆ అమ్మాయిని చూపిస్తూ ఈ అమ్మాయికి రేపొద్దున పెళ్లి కాబోతుంది, వీళ్ళన్న ఒక గంజాయికి సంబంధించి బాగా అలవాటు పడ్డాడు, మర్డర్లు చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయిని చూపించడాన్ని ఎలా చూడాలంటారు? నేను అదే పాయింట్ని మాట్లాడుతుంది. పెళ్లి కావాల్సిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని పక్కన పెట్టుకొని ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన ఫ్యామిలీ ఇదని చెప్పడం వల్ల ఆ కుటుంబాన్ని ఇంకా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడా? ఇందులో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా ఆయన చేసిన పని? ఏ విధంగా జనానికి ఈ మెసేజ్ ఇవ్వాలని ఆయన అనుకున్నాడు? మెసేజ్ ఎట్లా వెళ్ళింది? దీని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ద్వేషించుకునే పరిస్థితుల్లో ఈ టూర్ అనేది జరిగింది. సరే, ఆయన ప్రెస్లో మాట్లాడుతూ ప్రస్తావించిన అంశాల్లో పాయింట్ టు పాయింట్ మనం విశ్లేషణ నిష్పక్షపాతంగా చేసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు అక్కడికి హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్ళి అవును మావాడు కోపం వచ్చింది, బ్యాలెట్ బద్దలు కొట్టాడు అన్నాడు. అవును సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు, తప్పేంటన్నాడు. సేమ్ అదే విధంగా అవును మా దగ్గర తీసుకున్నాడు, పోలీసుల్ని హత్య చేయబోతాడు, తప్పేంటని చెప్పేసి ఒప్పేసుకున్నట్టుగా చూడాలి. ఒప్పేసుకున్నట్టు కాదు, వాడిని ఇరికించడానికి. వాడు ఇరుక్కుంటే ఈ పార్టీ మారడుగా. ఇంకా మీరు ఇంకోటి మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద విధ్వంసానికి వెళ్ళినప్పుడు మా పార్టీ నాయకుల్ని తిడితే మా వాళ్ళకి బీపీ పెరగదా, అందుకే వెళ్ళారు అన్నాడు. అంటే వాళ్ళ మీద కేసు ఇంకా బలం అవటానికి. కేసులు బలమైతే వాళ్ళు ఇరుక్కుంటే జైల్లో ఉంటే ఇక ఈ పార్టీ వదిలిపెట్టరుగా. అట్లా ఏమన్నా ఇరికిస్తున్నాడు వ్యూహాత్మకంగా అని అనిపిస్తూ ఉంది నాకు. మీరు అన్నప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది నాకు. అందరికి అదే అనిపిస్తుందిగా, మనం నిష్పక్షపాతంగా సునిశ్చితంగా గమనించినట్టయితే. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రెస్లో తెనాలి విజిట్ సందర్భంలో నేను తీసుకున్నది 11 పాయింట్లు. 11? ఆ 11 అంటే మీరు మళ్ళీ ఎక్కడికో లింకప్ చేయకండి. యాదృచ్ఛికంగా నాకు ఆ 11 పాయింట్లు దొరికినాయి. మీరు ఇంకో దగ్గర లింకప్ చేయొద్దు. నేను 11 నిమిషాలే మాట్లాడతా. ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం. ఈయన ఏమన్నాడంటే, ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళగిరిలో ఉంటే మంగళగిరి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అన్నాడు. అంటే అక్యూజ్డ్ మంగళగిరిలో ఉంటే అరెస్ట్ చేయకూడదా? మరి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కొంతమంది ఉంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారుగా. రఘురామకృష్ణరాజుని ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు? పోసాని కృష్ణమురళిని ఎక్కడుంటే తీసుకెళ్లారు? అంటే మంగళగిరిలో ఉంటే అరెస్ట్ చేస్తారంటాడేంటి? అంటే మంగళగిరిలో అరెస్ట్ చేయకూడదా సార్? అది నాకు అర్థం కాలే. మరి ఆయనకే తెలియాలా? దీన్ని ఏ విధంగా చూడాలి మనం? నాకైతే అర్థం కాలే. అది ఆయన మాట్లాడటం ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఏం మెసేజ్ వెళ్తుంది మనకి? రెండో అంశం మాట్లాడుతున్నాడు. పాయింట్ నెంబర్ 2, పిల్లలు గాయాలు ఉన్నాయి అన్నాడు. వీళ్ళు పిల్లలా? గంజాయి బ్యాచ్ పట్టుకొని ప్రతి ఒక్కరి మీద, ముగ్గురు మీద, ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ ఓపెన్ చేయబడి ఉంది ముగ్గురు మీద తెనాలి పోలీస్ స్టేషన్లో. వీళ్ళ ముగ్గురు నవీన్, ఆయన కిల్లర్ అని కూడా అంటారు, ఆయన మీద 10 కేసులు ఉన్నాయి. ఆయన మీద ఛార్జ్ షీట్ నంబర్ తెనాల్లో రౌడీ షీటర్ నంబర్ 205. ఇంకొక అతను రాకేష్, ఆయన మీద 9 కేసులు ఉన్నాయి. ఇంకొక అతను జాన్ విక్టర్, ఆయన మీద 10 కేసులు ఉన్నాయి. ఇవి కూడా తీవ్రమైన కేసులు, తీవ్రమైన సెక్షన్స్ మీద వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. పిల్లలు గాయాలు. ఒకవేళ గాయాలైతే వీళ్ళు వైద్య పరీక్షలు అయిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరికి అయిన తర్వాత కస్టడీలోకి తీసుకుంటారు కదా. మరి గాయాలుంటే అక్కడ తెలిసేది కదా. ఈయనేంటి పిల్లలు అంటాడేంటి, గాయాలు అంటాడేంటి? ఇది ఎక్కడ చూద్దాం? మనకు అర్థం కావట్లా. మూడో పాయింట్ మనం చూసినట్టయితే జాన్ విక్టర్ ఒక గంజాయి గ్యాంగ్లో
రౌడీ షీటర్, ఆయన జూనియర్ న్యాయవాది, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారో ఏంటి? జూనియర్ న్యాయవాదిని అరెస్ట్ చేయకూడదా? అంటే అరెస్ట్ చేసే ముందు వాడి ప్రొఫెషన్ ఏంటి? అరెస్ట్ చేయకూడదా? మరి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే, జూనియర్ లాయర్ అయితే అరెస్ట్ చేయకూడదు అంటాడేంటి? పిఎస్ఆర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టారు కదా. మరి జూనియర్ లాయర్ అయినా ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటాడేంటి? ఏంటి అసలు మీనింగ్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయకూడదు? పొజిషన్ బట్టి, ప్రొఫెషన్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి అరెస్ట్ చేస్తారా? నేర ఆరోపణలను బట్టి అరెస్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇంకొకటి 4వ పాయింట్, ఈ అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని అక్కడికి రానివ్వకుండా ఎందుకు ఆపుకొని ఓన్లీ కుటుంబ సభ్యులతో పెట్టుకున్నాడు ఈ మీటింగు లేకపోతే ప్రెస్ మీటు? వాళ్ళని కూడా ఉంచుకునేది ఉండే. 5వ పాయింట్, జగన్ రెడ్డి గారు ఆ పర్యటనకి వెళ్ళినప్పుడు జై జగన్, జై సీఎం జగన్ అని స్లోగన్స్ ఎందుకు ఇప్పించుకున్నారు? ఆయన వచ్చిన అసలు పర్పస్ ఏంటి? జై జగన్, సీఎం జగన్ అని స్లోగన్స్ ఇప్పించుకుంటాడా? ఎందుకు ఇప్పించుకోవాల్సి వచ్చింది? ఒక వీరాభిమాని ఎవడో పోలీస్ జీబెక్కి అరుస్తున్నాడు. ఏంటి వికృత శాస్త్రలు? ఆయన వెళ్ళిన పని ఏంటి? ఇప్పించుకున్న స్లోగన్స్ ఏంటి? ఏంది ఇది అసలు? ఏం జరుగుతుంది అక్కడ? పర్పస్ ఉండాలి కదా. తర్వాత కానిస్టేబుల్ చిరంజీవి, ఆయన మీద వీళ్ళు హత్యాయత్నం చేసినప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నాడు ఆ కానిస్టేబుల్ చిరంజీవి, ఈయన కానిస్టేబుల్ అని వాళ్ళకి తెలదు అన్నాడు. అవునా? ఈ ముద్దాయి రాకేష్ అన్న అతను, ఈ కానిస్టేబుల్ చిరంజీవి ఒకే వీధిలో ఉంటారు. తెలియపోవటం ఏంటి? వాళ్ళు ఉండేది అక్కడే పక్కపక్క ఇళ్ళే. తెలియదని ఎట్లా అంటాడు ఈయన? ఇది ఎక్కడ విడ్డూరం నాకైతే అర్థం కాల. ఇంకొక అంశం, నా 8వ పాయింట్, ఆయన పేపర్ స్క్రిప్ట్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడు, అది మనకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు కూడా పేపర్ స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని తడబడుతూ ఇబ్బంది పడుతూ ఫోటోలు చూపిస్తూ చేశాడు. అంత ఇబ్బంది ఎందుకు ఆయన పేపర్ స్క్రిప్ట్ చూసి ఆ విధంగా చేయటం? ఇంకొక అంశం ఆయన ప్రస్తావిస్తూ నా 9వ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. మరి అన్ని కేసులు ఉంటే ఆయన కూడా ఇట్లానే ఈ రోడ్డు మీద కొట్టాలిగా? అమ్మా, ఇందులో నా పాయింట్ ఏంటంటే, ఆయన మీద 24 కేసులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 లేవు, 21 కేసు ఉంది. ఆయన లాస్ట్ ఎలక్షన్లో సబ్మిట్ చేసిన అఫిడవిట్ ప్రకారం. రెండోది, ఈ 1 సంవత్సరం కాలంలో అంగళ్ళ కేసు ఒకటి, ఇంకొక మహారాష్ట్రలో ఉన్న కేసు, 2 కేసులు క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు 17. నా నెక్స్ట్ పాయింట్, యాన్సిలరీ పాయింట్, ఈ 17 కేసులు కూడా జగన్ రెడ్డి గారు పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా పెట్టిన కేసులు, మొత్తం ఈయన పెట్టించిన కేసులే. మరి 24 కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారిని ఇట్లా కొట్టాలా అని అంటాడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన ఇన్ని కేసులు ఉంటే ఇలానే కొడతారని చెప్పి అడిగారు కదా. మరి అదే విధంగా జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్ ఎన్ని రోజులు కొట్టాలి, ఎన్ని సంవత్సరాలు కొట్టాలి, జగన్ బ్యాచ్లు ఎన్ని సంవత్సరాలు కొట్టాలి? అంటే 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నాడు కాబట్టి 12 సంవత్సరాలు కొడుతూనే ఉండాలా? ఒకటి. రెండోది, ఆయన మీద 31 కేసులు ఉన్నాయి, మరి దాన్ని ఏమనాలా? మూడోది, ఒక్కొక్క కేసుకి ఆయన లాయర్స్కి ఇచ్చే ఫీజుతో కలిపితే ఇప్పటివరకు 6,904 crores ఖర్చు పెట్టాడు. ఇది ప్రపంచ చరిత్రలో రికార్డు. మరి దాన్ని ఆయన్ని ఎట్లా కొట్టాలి? మనం అనకూడదు, ఆయన అన్నాడని మనం అనకూడదు, విచక్షణ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట మాట్లాడటంలో ఆయన వచ్చిన పర్పస్ ఏంది? ఆయన మాట్లాడే మాటలేంటి? సార్ అది ఫీజు చెల్లించింది ఎంత సార్? 6,904 crores. ఓకే ఓకే, అంటే ఆయన ఖైదీ నెంబర్కి మ్యాచ్ అయినట్టు కనిపిస్తేను. ఆయన ఇప్పటి వరకు అటెండ్ అయింది, బెయిల్ మళ్ళీ విచారణకు అటెండ్ అయింది 3,452 times. అంటే ఈయన్నేం చేయాలి మరి? చంద్రబాబు నాయుడు మీద కేసులు ప్రస్తావన చేస్తున్నాడే. నా నెక్స్ట్ పాయింట్, ఈయన అక్కడికి దీనికి వెళ్తే ప్రచారానికి, అదే వాళ్ళకి సానుభూతి ప్రకటించడం కోసం దళిత సంఘాల వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తూ ఆందోళనకి దిగారు. ఈయన దళిత సంఘాల వాళ్ళకి సపోర్ట్గానే కదా వెళ్ళాడు. మరి వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, ఎందుకు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు? నువ్వు వాళ్ళకి సపోర్ట్కి వెళ్తే ఏదో ఇందులో తేడా ఉంది కదా. తర్వాత చిరంజీవి అనే కానిస్టేబుల్ వీళ్ళు మాట్లాడుతున్న దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చిరంజీవి గారి భార్య దళిత మహిళ. మరి ఆమెను ఎందుకు పరామర్శించలా? ఆమెను కూడా పరామర్శించేది ఉండే కదా, ఎందుకు చేయాలా? ఆమె అక్కర్లేదా నీకు? ఓన్లీ గంజాయి బ్యాచ్ కావాలా? అంటే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించి సపోర్ట్ తీసుకుంటే ఇటువంటి ఆర్థిక విధ్వంసం చేసే ఆర్థిక నేరస్తులకి రేపు ఫ్యూచర్లో అవసరం పడతారనే అంటే ఏమనుకోవాలా? నాకు అనిపిస్తూ ఉంది అది. ఈ విధంగా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన? ఇప్పుడు ఇదంతా కూడా ఏదేమైనా వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 and 14 పోలీసులు చేసిన పని. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు గారిని ఆ పని చేయాలంటాడు. సబ్జెక్టు మాట్లాడాలా, కంటెంట్ మాట్లాడాలా, సందర్భోచితంగా మాట్లాడాలా? ఈయన ఫోటోలన్నీ చూపించి పేపర్లో ఏదో పక్కన స్క్రిప్ట్ పట్టుకొని అది కూడా తడబడుతూ రకరకాలుగా ఇబ్బంది మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతమంది గంజాయి నేరస్తులు, రౌడీ షీటర్లను సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ విధంగా చేయటం వల్ల ఆ పార్టీకి
లేదా జగన్ రెడ్డి గారికి వ్యతిరేకత బాగా రావటంలో ఆయన పాత్ర పూర్తిగా సహకరించాడని మనం చెప్పొచ్చు. అవును. సో చూద్దాం సార్ ఖచ్చితంగా. అంటే 11 నిమిషాలు టైం అయింది కాబట్టి 11 పాయింట్లతో నేను క్లారిటీ నిష్పక్షపాతంగా చెప్పాలని చెప్పాను. సో చూద్దాం సార్ ఖచ్చితంగా వైసీపీ మాత్రం తెనాలి టూర్తో పూర్తిగా కొలాప్స్ అయిపోయిందన్నట్టే కనిపిస్తుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.